సమత కాలేజ్ ఘటన తెలిసిందే. అయితే ఈ కాలేజ్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సాయి తేజ టీచర్ వేధింపులను తట్టుకోలేక నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే నిజాలు ఏంటి అనేది వాళ్ళ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుందాం. క్లాస్ టీచరు మా అబ్బాయిని ఆవిడ మొగుడు బాగాలేదంటే ఆయన రమ్మంది. ఈయన 21 సంవత్సరం పిల్లడు, ఆవిడ 30-40 ఏళ్ళు ఆవిడ, 2 పిల్లలు. ఈ పిల్లడికి అటువంటి తెలియదు కదా, తెలియకపోయేవాడికి ఈ క్లాసులో ఆయన ఫెయిల్ అయ్యాడు, చదవలేదు చెప్పి ఒకవేళ రాకపోతే మీ అబ్బాయిని పంపించండి, మీ అబ్బాయిని ఏం పెట్టి పెంచుతున్నారు, చాలా అందంగా ఉన్నాడు, నాకు బాగుంటాడు అని చెప్పింది. ఇంకేం చెప్తాడు మగపిల్లడు? తల్లిదండ్రులతో చెప్పుకుంటారా? ఆడపిల్ల అమ్మ నన్ను ఏడుచుకుంటే పలానోడు తిట్టాడని చెప్పడానికి మమ్మల్ని పలకరించమంటేనే పలకరిస్తాడు. ఆమె చక్కగా ఈ రూమ్లో ఉంది, పోలీసు కస్టడీలో లేదు, మేము మాత్రం రోడ్ల మీద ఉన్నాము. ఆయన తట్టుకోలేక ఆయనంతా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంకేం చెప్పాలి? ఎవరు బయటికి రాలా, గేట్లు వేసుకుని ఉన్నారు, లేదంటే ఎవరినో పంపిస్తున్నారు, మమ్మల్ని ఇటు పంపించారు అంతే. అక్కడ ఏమీ జరగల, వాళ్ళు ఏమి ఆన్సర్ ఇవ్వాల, ఏమి ఇచ్చారు ఆన్సర్ ఏమి ఇవ్వాల. ఇప్పుడు క్లాస్ వాళ్ళకును టీచర్కి ఏమైనా సంబంధం ఉందా? హాయ్ అని పెట్టడం, నువ్వు తిన్నావా, ఉన్నావా, ఏం చేస్తున్నావు, అసలు అవసరమా? ఏదైనా ఉంటే క్లాసుల్లోని ఇవి పెడతారు, మెసేజ్లు అవి పెట్టరు కదండి. సంతకం కూడా పెట్టలా, పిల్లడికి సంతకం కూడా పెట్టలా. ఆయన అంత బాగా రాసినా సరే సంతకం పెట్టేది కాదంట. సంతకం పెట్టకుండా నువ్వురా అమ్మా నన్ను పేరు చేసి కాలేజీలో నన్ను చూసి నా జీవితంతో ఆడుకుంటుందమ్మా. అయ్యమ్మా నా చేత అమ్మని పిలిపించుకుందమ్మా. ఆవిడకి 2 పిల్లలాట, తమ్ముడు చెల్లెని పిలిపించుకుందు. ఆ దొంగమండ ఇంత మోసం చేస్తుందని తెలీదు. నా కొడుక నా తల్లిలాగా మాట్లాడుతున్నాను. నా కొడుక నా అమ్మ అమ్మను నా అమ్మ అమ్మని వెళ్ళడానికి మాకు లేదు, చుట్టూ సెక్యూరిటీ పెట్టుకున్నారు. జరిగింది ఇంతవరకు మీ మీదులు అంటే రోడ్లు అంటే ఉన్నాము. ఆవిల్ని ఇంట్లో దాయాల్సిన పని ఏటొచ్చింది? ఈ పోలీసులు కానీ ఉన్నోళ్ళు కానీ ఎవలాట కానీ ఇదే అవకాశము అందరికి జరిగితే అందరూ బాధపడతారు లేదా? మేము బాధపడినట్టు వాళ్ళని దాచిన పని ఏటొచ్చింది? వాళ్ళు కూడా తేవట్లేదమ్మా. వాళ్ళు తెచ్చింది మా దగ్గర తెచ్చింది, మాలాగా వాళ్ళు చెమ్మలు అయిపోతే మాకు మనసు ఎంత అవుతుంది? వాళ్ళ దాచిన పని ఏంటి? ఏమైనా పోలీసులకి అసలు బ్యాలెన్స్ పడిందా? వాళ్ళు దాస్తున్నారు. ఏటయ్యింది చెప్పండి. వాళ్ళ దాచిన పని ఏంటి వచ్చింది? మేము ఇంత బాధపడతాము, మేము ఇంత ఏడుతాము, మేము నకలు వచ్చి మా గింజని లేకుండా మేము ఇలా చెమ్మలు అయిపోతాము. వాళ్ళ దాచిన పని ఏంటి వచ్చిందమ్మా? మాకు న్యాయం జరగాలి, ఆమె పోలీస్ కస్టడీలో రావాలి, మాకు న్యాయం జరగాలి, రెండు అవ్వాలి. ఆమెను లోపల పెట్టి వాళ్ళు సెక్యూరిటీ ఇస్తున్నారు, ఎవరో కొంచెం పెద్దోళ్ళు పంపించి మేము వస్తాము, మేము సమాధానం చెప్తాము, మీకు న్యాయం చేస్తాము చెప్తున్నారు. కానీ ఇప్పుడు వరకు అవ్వలేదు, ఇప్పుడు చెయ్యాలి కదా. నమస్తే, నా పేరు ప్రసాద్, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విశాఖపట్నం మహానగర కార్యదర్శి. ఏదైతే నిన్న ఎంబీపీలో జరిగినటువంటి మన సమతా కాలేజ్లో ఒక విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు, దీని వెనకాల ఏదైతే మేడంలు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల్ని శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. అయితే ఏదైతే ఒక తల్లి స్థానంలో ఉండి, ఒక గురువు స్థానంలో ఉండి ఒక విద్యార్థిని ఈ విధంగా ఓకే మనం బయటకు పోదాము, నువ్వు మా ఆయనకంటే మీరే ఎక్కువ, నువ్వే ఎక్కువ, మనం నువ్వు లేకపోతే నేను ఉండలేను, ఆ అబ్బాయి యొక్క పేరు రాసి ఆ అబ్బాయి యొక్క పేరు మీద ఎలా పామడం, అట్లే ఈ విధంగా అనేది కొంతకాలంగా ఇబ్బంది పెడుతుంది మేడం. ఇబ్బంది పెడుతూ ఆ అబ్బాయి పట్టించుకోకపోతే ఏదైతే ఇంకో మేడం భాగ్యలక్ష్మి మేడం అని చెప్పేసి ఆ భాగ్యలక్ష్మి మేడంతో ఏదైతే ఆ విద్యార్థి ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్స్ ఉంటే మహేష్ అనే విద్యార్థిని ఇంకో విద్యార్థిని కలిపి ఏదైతే రికార్డుల పరంగా చూసుకుంటే ఏదో తప్పు ఉందని చెప్పేసి, తప్పు లేకపోయినా అది దాన్ని రాంగ్ పెట్టి ఆ విధంగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, చాలాసార్లు రాపించడం, ఎంతో ఆరోగ్యకరంగా లోపైపోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడడం జరిగింది. అయితే దీని తరగతి చూసుకుంటే రాత్రి అయితే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మేము నుంచున్నాము, మీ స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా ఎవరైతే కాలేజ్ మేనేజ్మెంట్ ఒత్తిడి వస్తుంది, మేము ఫేవర్ చేస్తామని చెప్పేసి. అయితే ఏంటంటే ఇప్పుడన్నా ఎవరైతే ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో, ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కఠిన శిక్ష వేయాలని చెప్పేసి ఇక్కడ ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మరొక విద్యార్థికి ఈ విధంగా జరగాలంటే మనం ఎట్లాంటి శిక్ష వేయాలనేది ఈ గవర్నమెంట్ కూడా ఒకసారి సూచించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అంతే మేడం. మరి ఇప్పుడు నిన్న జరిగింది ఈ టైం అప్పుడు మాకైతే ఏం తెలియదు, బయటకు వెళ్ళి వచ్చాం, ఏదో
ఆఫీస్కి వెళ్ళి అదే కాలేజీకి వెళ్ళి సంతకాలు పెట్టేసి రమ్మన్నాడు. టీచర్లు ఏం పట్టించుకోలేదు నాన్న, నాకు అరేంజ్మెంట్ జరుగుతుందని చెప్పాడు ఒకసారి. స్టూడెంట్స్ చెప్పినంత వరకు మనకేం తెలియదు మేడం. అంటే ఏం జరుగుతుంది, టీచర్తోని ఇంత అరేంజ్మెంట్ ఎలాగా ఏటనేది మనకి ఏం తెలియదు కదా. వాళ్ళు ఎంత అరేంజ్ చేస్తున్నారు, వీడిని ఇంటికాడ ఎందుకు చదువుతున్నాడు అంటే కిడ్నీ కొంచెం టోన్ ఉందని కూడా వాళ్ళకి అబద్ధం చెప్పి ప్రాబ్లం లేదు. ఆ 20 రోజులు కూడా నన్ను ఈ సెమిస్టర్ రాసుకోవడానికి ఫ్రీడమ్గా ఉంటుందేమని చెప్పేసి వాళ్ళు అబద్ధం చెప్పి మా పేరెంట్స్తో కూడా బాగాలేదని చెప్పించి మరీ రాశాడు. అప్పుడు వాళ్ళు చేసి ఆ మమ్మీతో మాట్లాడారు, మా ఆవిడ గారితో మాట్లాడిన తర్వాత ఏమన్నదంటే బాగాలేదమ్మా కొంచెం అంతే, వాళ్ళు ఒక 10 రోజులు ఆయన నిడిచిపెట్టారు. లేదంటే నాకు వస్తారా, నేను రమ్మని దగ్గరకు రావు, ఎందుకు రావు, ఆడనే టార్గెట్ చేసి నువ్వు ఎందుకు నాకు చేయమంటప్పుడు నీకు చేస్తే సపోర్ట్ చేస్తాను కదా, ఇలాగా అలాగా ఏదేదో ఇంకా రకరకాలుగా ఇద్దరు కూడా ఏమంది. అది నిన్న నాకు ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ తాలూకా కాలేజీ తరపున స్టూడెంట్స్, వాళ్ళు బయట పెట్టి సార్ ఇలా జరిగింది మీకు చెప్తే మీరేమనుకుంటారు ఫాదర్ కదా అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్తే, మీడియాకి చెప్తే అమ్మ నాయన ఇలా జరిగింది నా కొడుక్కి, ఇలా చనిపోయాడా, నాకు చెప్పుకోలేక అక్కడ చెప్పుకోలేక మధ్యలో నలిగిపోయాడు నా కొడుకు. అయితే ఇది అయిపోతే ఈ డిగ్రీ అయిపోద్ది, ఒక 2 నెలల రోజులు అంతే. ఇది ఏదో ఉంది ఇప్పుడు, అది ఫైనల్ సిమ్, ఇది అయిపోతే వచ్చేస్తుంది. ఆవిడతో ఏదో ఒప్పుకుంటే ఈ పని అయిపోను, అంత తెలివి ఆయనకు లేదు. ఈ విషయం ఆయనకి అనవసరం. ఇదే ఓన్లీ చదువుకోవాలను ఎవరితో ఎక్కువ మాట్లాడు మేడం. ఆయన ఎవరితో ఎక్కువ ఇంట్లో నుండి బయటకు రాడు. ఇంటికాడ చదువు అయితే అక్కడికి వెళ్తే టార్చర్ ఉందంటే నన్ను ఎలా చెప్పుకోవాలో తెలియదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియదు అనేవాడు. ఏం చెప్పుకుంటున్నానా, నీకు ఏం ప్రాబ్లం ఉందా, మనం ఫీజు కడుతున్నాం, ఇల్లు అడుగుతాము, ఏంటి మేడం ఆవిడ ఇబ్బంది పడుతున్నాడు ఏంటంటే సంతకాలు పెట్టేశారు, నేను పెట్టిస్తాను రేపు ఇల్లే అని కూడా చెప్పాను. పెట్టించితే మీకు ఏదో మబ్బేస్తుంది, చూపేస్తారు, మీరు అదే నమ్మేస్తారు, ఇదేటి అన్నాడు. కానీ ఇంత ఇలాగ ఉంది, ఇలాగ అరేంజ్మెంట్ చేస్తున్నారు ఇద్దరు టీచర్లు, నన్ను ఇలాగని చెప్పి నాకు ఎప్పుడూ చెప్పలేదు మేడం. నా పేరు పి రాజకుమార్, నేను సమతా కాలేజ్లోనే చదువుతున్నాను. సాయి తేజ నా క్లాస్మేట్, నా ఫ్రెండ్ కూడా. నాతో పాటు చదువుతున్న అబ్బాయికి చాలా రకంగా ఇబ్బంది పెట్టారు. ఒక సెక్షువల్ హెరాస్మెంట్ కానీ, ఒక మెంటల్ హెరాస్మెంట్ కానీ అన్ని రకాలుగా పెట్టాడు ఆ అబ్బాయిని. అంటే రోజు డైలీ మెసేజ్ చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ మేడం మెసేజ్ చేసి ఇలాగా నువ్వు అంటే గుర్తు వస్తున్నావు, నీకోసం ఏ హెల్ప్ అయినా చేస్తాను, నువ్వు ఒకసారి బయటికి రావచ్చు కదా అని చెప్పి అలాగనేవాళ్ళు ఆ మేడం అలాగనేసరికి తిను అంత మంచి అబ్బాయి, అలా బయటకు రావడం నాకు ఇష్టం ఉండదు మేడం, నాకు అయ్యే అలవాట్లు లేవు అని చెప్పేవాడు. అలా చెప్పేసరికి ఇంకా ఆ మేడం కూడా ఎలా చేసినా లొంగట్లేదని లాస్ట్కి ఇంకో మేడం చేత నువ్వు ఈడు వెయిట్ తెచ్చినా కరెక్షన్ చేయక అని చెప్పి అలా చెప్పించారు. ఆడు రికార్డులు ఎన్నిసార్లు రాసుకొని వచ్చినా ఒక 6 times అలా కొట్టేశారు. ఆడు రికార్డ్స్ కొట్టేసరికి ఇంకా పేరెంట్స్ని తీసుకొని వెళ్ళారు. పేరెంట్స్ని ఒకరినే పంపించి ఆ అబ్బాయి ఒకడే ఇంట్లో ఉన్నాడు. ఆ అబ్బాయి ఇంట్లో ఉన్నప్పుడేమో ఒకడే ఉండి ఇంకేం చేయాలో ఆలోచించలేక ఊరేసుకున్నాడు ఇలాగా. అంటే మీ అందరి ముందర అనేవారు? లేదు, పర్సనల్గా మెసేజ్ చేసేవారు ఆ అబ్బాయికి. చెల్లి అక్క అని మాట్లాడేవాడు. కానీ వీళ్ళు కూడా ఒక తమ్ముళ్ళలాగా అన్నిలాగే చూసేవారు తన్ని. మంచి అబ్బాయి. ఆవిడ అబ్బాయిలతో మాట్లాడినా ఇంకా సీరియస్ అయిపోయేది. ఆడేమన్నా నీ మొగుడా అలాగ మాట్లాడుతున్నావు ఏంటి వాడితో అని చెప్పి సీరియస్ అయిపోయేది తిన మీద. వీడు అలాగా ఒక సీన్ కూడా క్రియేట్ చేసి వీళ్ళ ఇంట్లో ఒకసారి చెప్పినట్టు కూడా గుర్తు, ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఇలాగ చేస్తున్నాడు అని చెప్పి అలా చెప్పారు.